టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. బట్ గోపాల్ గారు అప్పటికి మీరు ఫ్యాక్షన్ మూవీస్ చేస్తున్నారు, ఒక రెండు సమర్సింహారెడ్డి నరసింహానాయుడు చేశారు. మళ్ళీ అలాంటి ఒక సబ్జెక్ట్ని మళ్ళీ ఎంచుకొని సినిమా తీసేటప్పుడు అటుపక్క ఫ్యాన్స్ అనుకుంటారు ఏంటి ఇలాంటి జోనర్లోనే కంటిన్యూగా చేస్తున్నారు సినిమాలు, అది ఇది స్టోరీ ఒకేలాగా అనిపిస్తుందేమో. ఫ్యాక్షన్ అంటే అలానే ఉంటుంది, ఇంకా కొత్తగా మనం ఏం తీయలేము కూడా. ఎక్కడ భయం అనిపించలేదా మీకు? ఎందువల్ల? నాకు స్క్రిప్ట్ మీద నమ్మకం. పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక మాట చెప్పారు, డౌట్ ఉన్నవాళ్ళకి కూడా ఆయన క్లారిఫికేషన్ లాగా. అంతకుముందు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, బాలయ్య బాబుతో చేశారు. చిరంజీవి గారు ఫస్ట్ టైం చేస్తున్నారు, డెఫినెట్గా బాగుంటుంది గోపాల్. ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళది, అందుట్లో సీన్స్ పోలిక లేవు, క్యారెక్టర్స్ పోలిక లేదు, ఓన్లీ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ అంతే అంతే. ఈ కాశీ బ్యాక్డ్రాప్ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, అసలు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదన్న డౌట్ ఉండేవాళ్ళకి కూడా క్వశ్చన్స్ వేసుకుంటా ఉంటాను. అట్లా గోపాలకృష్ణ గారు చెప్పేటప్పటికి ఇంకెవ్వరికి అసలు డౌట్లు కానీ, చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయనకు చిన్న డౌట్ కానీ ఫ్యాక్షనిజం చేస్తున్నాం అనేది ఆయన దగ్గర నుంచి ఆ క్వశ్చనే లేదు అసలు. బట్ ఆయన స్థాయికి తగ్గట్టు డైలాగులు రాయాలి కదా, అక్కడ భయం అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇంతకుముందు రిపీట్ అయినా అవ్వకూడదు మళ్ళీ. అవును అవును, అక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాలి. అవును, ఎస్పెషల్లీ ఫ్యాక్షన్ మూవీస్. అవునవును. దాన్ని ఎలా మరి మీరు ఇప్పటికీ విలన్స్ ఇంటికి వచ్చి ఆ పసిబిడ్డని తులసి కోట కడతారే, తీసుకొచ్చి ఆ బిడ్డని అక్కడ పెట్టేసి తులసి కోట పెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఒక్కసారి అటు తిరిగి వెళ్తూ ఉంటారు, వెనక నుంచి మా మొక్క పేకబాటును చూస్తారు, వీరశంకర్ రెడ్డి అని వెనక్కి తిరిగి అక్కడ మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు, అద్దరు కొట్టేశారు. మేము ఒక ట్రాలీ వేస్తే అక్కడ మొక్కే కదా పేకాలని చూస్తే పేక కోస్తా, అది ఎంత బ్రహ్మాండంగా చెప్పారు. అవును, చిరంజీవి గారు. అట్లాగే బిగినింగ్లో షౌకత్ అలీ ఖాన్, అక్కడ మేము ఫస్ట్ లక్నోలో ఆ ఎపిసోడ్ చేస్తాం, పెద్ద ఎపిసోడ్ ఫస్టే పెట్టుకున్నాం. అది చేస్తున్నప్పుడు చిరంజీవి గారే దెబ్బలు చిరంజీవి గారిని కూడా కొడతారుగా, ఆయన దెబ్బలు తిని వెళ్ళిపోతే అక్కడ డైలాగ్ లేదు, అక్కడ ఆయన తప్పన అట్లా ఉంటుంది. చిరంజీవి బాగుండాలి, లేదంటే తలలు తీసుకొని ఆ డైలాగ్ లేదు, అది ఆయనే అడిగారు, ఇక్కడ డైలాగ్ ఉంటే బాగుంటుంది గోపాల్, ఒకసారి గోపాలకృష్ణ చిరంజీవి గారు ఓకే ఒకసారి గోపాలకృష్ణ గారితో మాట్లాడదంటే ఆయన హైదరాబాద్లో ఉన్నారు, ఫోన్ చేశాం, అడిగారు ఇట్లా ఇక్కడ డైలాగ్ ఉంటే బాగుంటుంది గోపాలకృష్ణ అంటే, ఒక్క 5 మినిట్స్లో చెప్తాను అని చెప్పి 5 మినిట్స్లో మళ్ళీ ఫోన్ చేస్తే అప్పటికే రెడీ చేసి పెట్టాడు. గ్రేట్ రైటర్ కదా పరుచూరి గోపాలకృష్ణ. అప్పుడు సీన్ అప్పటికి ఆయనకు తెలుసు గోపాలకృష్ణ ఇలా సీన్ ఉంటుందని, ఆయనగా రాసింది, అదే ఆయనే రాశారు. అక్కడ డైలాగ్ లేదు అంటే రైటర్ కనిపించలా, డైరెక్టర్గా నేను అడగల, ఆయన అడిగారు చిరంజీవి గారు, ఓకే ఇక్కడ డైలాగ్ ఉంటే బాగుంటుందని. ఓకే, అప్పుడు ఆ డైలాగ్ చెప్పారు. ఫస్ట్ ఇదే డైలాగ్ అనుకున్నారా? అప్పుడు ఒకే డైలాగ్, 2-3 ఏమన్నా అనుకోని లేదు ఫోన్లో ఇట్లా డైలాగ్ ఉంటుందని చెప్పగానే నేను 5 నిమిషాల్లో చెప్తానని చెప్పి 5 నిమిషాల్లో మేము ఫోన్ చేసి ఇది ఒకే డైలాగ్ రాసి చెప్పగానే చిరంజీవి గారికి నచ్చింది, గోపాల్ బాగుంది డైలాగ్ అని. అప్పుడు ఆ డైలాగ్ ఉండేటప్పుడు సీనే హైలైట్ అయిపోయింది. మామూలు కాముగా వెళ్ళిపోతే చప్పగా ఉండేది, అని చెప్పే విధానం కూడా బాగుంటుంది అక్కడ బ్రహ్మాండంగా. ఆ షౌకత్ అలీ ఖాన్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అప్పుడు. ఇప్పటికి సీన్ టు సీన్ అలా గుర్తుండిపోయింది సార్ సినిమా, సూపర్. యాక్చువల్గా యాక్టర్స్ ఇళ్లలో చూస్తాము, ఈ శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. ఏంటి డైరెక్టర్ గారు? నూతన్ ప్రసాద్ గారు ఇచ్చారు. ఇదా? ఓకే, చాలా మందికి ఇచ్చారు, ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆయన ఇచ్చి వెళ్ళారు. ఓకే, నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ నూతన్ ప్రసాద్ గారు. ఆల్మోస్ట్ నా ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాలో ఉన్నారు. ఆయన ఒకరోజు తీసుకొచ్చి గోపాల్ గారు ఉంచండి అని చెప్పి ఇచ్చారు. ఆయన అందరికి ఇస్తుంటారా? ఇస్తారు అందరికి. ఆయన పెయింట్ చేస్తారా? కాదు, ఎక్కడ చేయించారో కానీ బాపు గారు వేసినాయి ఇవన్నీ. బాపు గారు వేసినాయి? ఓకే, బాపు గారు కూడా ఆయన కూడా బాగా క్లోజ్ కదా. అవునవునవును. ఈయన అడిగి ఇట్లా చేయించుకున్నట్టున్నారు, చాలామందికి ఇచ్చారు. సో అవి చూసినప్పుడల్లా గుర్తుంటాయి, ఆయన గుర్తుంటారు మీకు. సూపర్, గ్రేట్ నిజంగా. కానీ ఇప్పుడు వీటిల్లో ఏ రసం ఎక్కువ మీలో ఉండేది? అన్ని రసాలు అన్నీ. ఒక రసం ఉంటుంది కదా మనకి. నాది ఒరిజినల్గా అయితే ఇది శాంతము. ఇదే మీ సినిమాలు చూసి నిజంగా నాది ఒరిజినల్గా ఇది, నా సినిమా అంతా ఇంక ఇది వరుసగా ఉన్నాయిగా. మీ సినిమా రౌద్రము, మీ సినిమాలు ఇది ఇది భయానకం, రౌద్రం, బీభత్సం. బట్ ఇవి కూడా ఉంటాయి, కరుణం ఉంటుంది, శృంగారం ఉంటుంది,
హాస్యం ఉంటుంది. అవి కొన్ని సినిమాల్లో బాగా పండించారు. ఫస్ట్ది ఇంద్రాలో హాస్యం. అవును. అది ఫస్ట్ది బొబ్బిలి రాజా. అవును, బాగా పండించాం అందుట్లో. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.